హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం పేపర్ 1 మరియు పేపర్ 2కు సంబంధించి సోషల్ కంటెంట్కు సంబంధించి వీడియోలు చేయడం జరుగుతుంది. దీనికి ముందు వీడియోని క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు 26వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పశ్చిమ యూరప్ వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సముద్ర ప్రవాహం ఏది? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అనగా నెమ్మదిగా ప్రవహించే ప్రవాహాలు, స్ట్రీమ్ అనగా వేగంగా ప్రవహించే ప్రవాహాలు నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియోని చూసి తర్వాత దీన్ని చూడండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, నైరుతి ఐరోపా నుంచి అమెరికా తూర్పు తీరానికి వీచే పవనాలు ఏవి? యూరోప్ యొక్క నైరుతి భాగం నుంచి అమెరికా యొక్క తూర్పు తీరానికి వీచే పవనాలను వ్యాపార పవనాలు అంటారు. ఆప్షన్ 2 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మహానది జన్మస్థానం ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 సిహాయా. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సిహాయా అనే ప్రాంతంలో ఈ మహానది అనేది జన్మించడం జరుగుతుంది. ఈ మహానదిపై ప్రపంచంలోనే పొడవైన హీరాకుడ్ డ్యామ్ అనేది నిర్మించడం జరిగింది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 సిహాయా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, తుంగభద్ర నది జన్మించే పర్వతాలు ఏవి? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 వరాహ పర్వతాలు. కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమలలో ఉన్నటువంటి వరాహ పర్వతాలలో తుంగ భద్ర అనే 2 నదులు కలయిక వలన తుంగభద్ర నది అనేది ఏర్పడడం జరుగుతుంది. రామాయణ కాలంలో దీన్ని పంపా నదిగా పిలిచేవారు. ఆప్షన్ 4 వరాహ పర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, తూర్పు పడమరలుగా భారతదేశ వెడల్పు ఎంత? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 3214 కిలోమీటర్లు. తూర్పు నుంచి పడమరకు గల భారతదేశం యొక్క వెడల్పు 3214 కిలోమీటర్లు. ఉత్తరం నుంచి దక్షిణానికి చూసుకున్నట్లయితే 2933 కిలోమీటర్లు. తూర్పు నుంచి పడమరలకు గల వెడల్పు 3214 కిలోమీటర్లు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భారతదేశంలో పగలు 12 గంటలైతే ఇంగ్లాండ్లో సమయం ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఉదయం 6:30 గంటలు. ఇంగ్లాండ్కి భారతదేశానికి మధ్య 5:30 గంటల తేడా అనేది ఉండడం జరుగుతుంది. భారతదేశంలో పగలు 12 గంటలైతే 5:30 గంటలు తీసివేస్తే ఉదయం 6:30 గంటలు రావడం జరుగుతుంది. ఇంగ్లాండ్లో సమయం ఉదయం 6:30 గంటలు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, గంగా సింధు మైదానంలో టెరాయ్ ప్రాంతం అంటే ఏమిటి? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 చిత్తడి ప్రదేశం. బాబర్ ప్రాంతంలో ఇంకిపోయిన నదీ జలాలు టెరాయ్ ప్రాంతంలో ఉద్భవించడం జరుగుతుంది. ఇక్కడ చిత్తడి ప్రదేశం ఏర్పడుతుంది. ఆప్షన్ 3 చిత్తడి ప్రదేశం. ఈ ప్రదేశాన్ని టెరాయ్ అని పిలవడం జరుగుతుంది. చిత్తడి ప్రదేశంలో అనేక అరణ్యాలు పెరుగుతాయి. ఇక్కడ గోధుమలు ఎక్కువగా పండించడం జరుగుతుంది. చిత్తడి ప్రదేశం అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 మహేంద్రగిరి పర్వతం. దీని యొక్క ఎత్తు 1501 మీటర్లు అనేది ఉండడం జరుగుతుంది. ఇది తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరంగా పేరుగాంచింది. ఆప్షన్ 3 మహేంద్రగిరి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, దేశంలో అత్యంత పొడవైన కాలువ ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఇందిరాగాంధీ కాలువ. దీనిని రాజస్థాన్ కెనాల్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది దేశంలో అత్యంత పొడవైన కాలువ ఇందిరాగాంధీ కాలువ. ఆప్షన్ 4 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, లక్షద్వీపులు ఏ విధంగా ఏర్పడ్డాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రవాల భిత్తికలు. సముద్రం తక్కువ లోతున్న ప్రాంతంలో
జంతు వృక్ష సంబంధ పదార్థాలు పేరుకుపోయి ప్రవాల భిత్తికలు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. ఇలా ప్రవాల భిత్తికల రూపంలో లక్షద్వీపులు అనేటివి ఏర్పడడం జరిగింది. ఆప్షన్ 2 ప్రవాల భిత్తికల ద్వారా లక్షద్వీపులు ఏర్పడడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎల్లోరాలోని 15వ నెంబర్ గుహలోని నరసింహ చిత్రం ఏ రాజుల కాలం నాటిది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 రాష్ట్రకూటులు. రాష్ట్రకూటులు విష్ణువును ఎక్కువగా పూజించేవారు. ఎల్లోరాలో 15వ నెంబర్ గుహలో విష్ణువును నరసింహుని అవతారంలో చూపించడం జరిగింది. ఆప్షన్ 4 రాష్ట్రకూటులు అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గూర్జర ప్రతిహార హరిశ్చంద్రుడు ఏ వర్ణానికి చెందినవాడు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 బ్రాహ్మణ వర్ణానికి చెందినవాడు గూర్జర ప్రతిహార హరిశ్చంద్రుడు. ఆప్షన్ 1 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రతిహార నాగభట్టు ఓడించిన కనోజ్ ప్రాంతం పాలకుడు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 చక్రాయుధుడు. చక్రాయుధుడు కనోజ్ ప్రాంతాన్ని పరిపాలించే టైంలో ప్రతిహార నాగభట్టు కనోజ్ ప్రాంత పాలకుడు చక్రాధరుడిని ఓడించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి త్రైపాక్షిక పోరాటం ఏ ప్రాంతం కోసం జరిగింది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 కనోజ్ ప్రాంతం కోసం త్రైపాక్షిక పోరాటం జరిగింది. త్రైపాక్షిక పోరాటంలో గుర్జర ప్రతిహారులు, చహమానులు, పాల వంశస్థులు 3 వంశాలకు చెందిన వారు పోరాటం చేయడం వలన దీన్ని త్రైపాక్షిక పోరాటంగా పిలుస్తారు. ఇది కనోజ్ ప్రాంతం కోసం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 997 నుంచి 1030 మధ్యకాలంలో మధ్య ఆసియా నుంచి భారతదేశంపై దాడులు చేసిన ముస్లిం పాలకుడు ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 మహమ్మద్ గజనీ. ఈయన భారతదేశంపై 17 సార్లు దండయాత్ర చేయడం జరిగింది. అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం కూడా చేయడం జరిగింది. ఆప్షన్ 2 మహమ్మద్ గజనీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించినది ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 మహమ్మద్ గోరీ. ఈయన 1192లో 2వ తరైన్ యుద్ధం ద్వారా పృథ్వీరాజ్ చౌహాన్ 3ని ఓడించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చోళుల కాలంలో ఏ విగ్రహాల తయారీ ప్రసిద్ధి చెందింది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 కాంస్య విగ్రహాల తయారీ అనేది చోళుల కాలంలో ప్రసిద్ధి చెందింది. ఆప్షన్ 1 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గంగైకొండ చోళపురం దేవాలయం నిర్మించింది ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 రాజేంద్ర చోళుడు. ఉత్తర భారతదేశంలోని గంగా నది వరకు విజయాలు సాధించడం జరిగింది. ఈయన గంగా నది వరకు విజయాలు సాధించినందుకు గాను గంగైకొండ చోళపురం అనే నగరాన్ని గంగైకొండ అనే బిరుదుని పొందడం జరిగింది. ఈ గంగైకొండ చోళపురం నగరంలో ఒక దేవాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. దాని పేరు గంగైకొండ చోళపుర దేవాలయం. దీనిని రాజేంద్ర చోళుడు నిర్మించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చోళులు బ్రాహ్మణులకు దానం చేసిన భూమికి ఉన్న పేరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బ్రహ్మదేయ. బ్రాహ్మణులకు దానం చేసిన భూమిని బ్రహ్మదేయ అని పిలిచేవారు. పాఠశాలలకు దానం చేసే భూమిని శాలభోగాని, బ్రాహ్మణేతరులకు దానం చేసే భూమిని వెల్లన్ వాగై అని పిలవడం జరిగింది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 బ్రహ్మదేయ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రతిహార నాగభట్టు ఓడించిన అనర్ధ అనే ప్రాంతం ఎక్కడ ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గుజరాత్ ప్రాంతం. గుజరాత్ ప్రాంతంలో అనర్ధ అనే ప్రాంతాన్ని ప్రతిహార నాగభట్టు ఓడించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కావేరీ డెల్టా ప్రాంతాన్ని పరిపాలించిన పల్లవుల సామంతులు ఎవరు? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ముత్తరాయురు కుటుంబీకులు కావేరీ డెల్టా ప్రాంతాన్ని పరిపాలిస్తూ పల్లవులకు సామంతులుగా ఉండడం జరిగింది. ఈ కుటుంబీకులను ప్రాచీన చోళులు అని కూడా పిలవడం జరుగుతుంది.
నవీన చోళ యుగాన్ని స్థాపించింది విజయాలయుడు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పెరియ పురాణం ఏ కాలానికి చెందింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 12వ శతాబ్దానికి చెందింది తమిళ పెరియ పురాణం అనేది ఆప్షన్ 4 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ 1000 నుంచి 1350 సంవత్సరం వరకు మధ్యకాలానికి చెందిన కథలను గుర్తించండి. పల్నాటి వీర కథలు, కాటమరాజు కథ, సమ్మక్క సారలమ్మ కథలు 1000 నుంచి 1350 మధ్యకాలానికి సంబంధించిన కథలు. ఆప్షన్ 4 పైవన్నీ అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రుద్రమాదేవి పాలనా కాలం గుర్తించండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1262 నుంచి 1289 మధ్య కాలంలో రుద్రమాదేవి జీవించడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రుద్రమాదేవి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 మార్కో పోలో. రుద్రమాదేవి కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. ఆప్షన్ 2 సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ సోషల్ కంటెంట్కు సంబంధించిన వీడియోని అందించడం జరిగింది. మరికొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్కు సంబంధించిన వీడియోలను వెంటనే చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.